హాయ్ అండి. ఈరోజు మీకు నేను విటమిన్ సి పుష్కలంగా ఉండే అడవి పండ్లను చూపిస్తాను. ఆ పండ్లను చూసే ముందు మా ఇంట్లో ఉన్న చెట్లను చూసి వెళ్దాం. ఇదేనండి నా చిన్న గార్డెన్. ఇక్కడ పెద్దగా పొడవుగా ఉంది కదా, ఇదేమో మునగ చెట్టు. దాని పక్కన పారిజాతం చెట్టు. ఆ పారిజాతం చెట్టుకి తమలపాకు చెట్టు అల్లుకుంది. ఈ తమలపాకు చెట్టు గోడలకు ఆనుకొని పెరుగుతుంది. కాకపోతే గోడలన్నీ పాడైపోతున్నాయి అనేసి ఈ పారిజాతం చెట్టుకు పాకిచ్చేసా. మొత్తం గుబురుగా పెరిగిపోయింది. ఇది మందార మొగ్గ. ఈ కలర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొన్ని చిన్న చిన్న చెట్లు, అలాగే ఇదేమో షాంపూ చెట్టు అంటారు కదా అది. ఇదేమో ప్యాషన్ ఫ్రూట్ చెట్టు. నెక్స్ట్ ఇక్కడ ఈ తొట్టిలో ఉందేమో మిర్చి చెట్టు. మిరపకాయలు అయితే చాలా కాస్తాయి. ప్రతి ఒక్క తొట్టిలో మిర్చి చెట్టు ఉంటుంది. ఎన్ని మిర్చీస్ ఉన్నాయో చూడండి. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయండి. ఒక్క మిరపకాయలు మాత్రమే తెంపవు, మిగిలిన పండ్ల చెట్లు, అలాగే కూరగాయల చెట్లు, చివరికి పూల చెట్లను కూడా అసలు వదిలిపెట్టవు. మొత్తం పూలన్నీ తెంపి పారేసిపోతాయి. ఈ మధ్య కోతులు రావట్లేదు కాబట్టి ఈ అడవి పండ్లు కూడా ఉన్నాయి, లేదంటే ఈ పండ్లను కూడా అసలు ఉంచవు. ఇదేనండి నేను చెప్పిన అడవి పండ్ల చెట్టు. వీటి ఫ్లవర్స్ అయితే సేమ్ ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి, కాకపోతే కాస్త చిన్నగా ఉంటాయి ఇవి. మార్నింగ్ అవర్స్లో అయితే మంచిగా ఫుల్గా పూసుంటుంది. ఇప్పుడు టైం 9:30 అయింది, కొంచెం ముడుచుకుపోయింది. ఈ పండ్ల సైజు రేగుపండు సైజులో ఉండి సేమ్ లోపల ప్యాషన్ ఫ్రూట్కి గింజలు ఎలా ఉంటాయో సేమ్ యాస్టీజ్ అలాగే ఉంటాయి. పచ్చికాయలకేమో చుట్టూ ఇలా బూరు ఉంటుంది. కాయలు అయితే చాలా పండిపోయాయి. నేను తెంపుదామని ఇలా తీగ లాగుతున్నా అవి రాలి పడిపోతున్నాయి. చివరికైతే కొన్ని అయితే తెంపేసుకున్నా. ఇది సత్యనారాయణ చెట్టు అంటారు కదా అది. చుట్టూ బయట చాలా ప్లేస్ ఉంటుంది కూరగాయల చెట్లు పెట్టుకోవడానికి. కాకపోతే ఈ కోతుల భయానికి అందుకే నేను పెద్దగా చెట్లు ఏమి పెట్టాను. పూజకు పూలు కావాలి కాబట్టి ఒక పూల చెట్లు మాత్రమే పెట్టుకున్నా. ఈ పండ్లు లోపల ఎలా ఉంటాయో చూపిస్తా. లోపల గింజలు, అలాగే పల్పు సేమ్ ప్యాషన్ ఫ్రూట్ లాగే ఉంది కదూ. ఎక్కడి నుండో వచ్చిన ప్యాషన్ ఫ్రూట్ని కాకుండా ఇలా మన చుట్టూ న్యాచురల్గా పండే ఇలాంటి పండ్లను గుర్తించి వీటిని కూడా తినండి. ప్యాషన్ ఫ్రూట్ కంటే కూడా ఈ పండ్లలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి. ఇక్కడ మీకు పండ్లను చూపిస్తూ తింటున్నాను కదా, అక్కడ దూరంగా వరి చేనులో గట్టు మీద నెమలి ఎలా నడుచుకుంటూ వెళ్తుందో చూడండి. నేనైతే ఫుల్గా ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఈ పండ్లను ఇక్కడే కూర్చొని తింటున్నా. మీరు కూడా ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా తినండి. ఈ పండ్లను తినచ్చు. ఇలా లైట్ పసుపు రంగు కలర్లో ఉన్నవి బాగున్నాయి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ని సపోర్ట్ చేసి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.